సినిమా చూడడము చాలా బాగుంది. కొద్దిగా ఎలక్షన్స్ టైంలో తిరుగుతూ మైండ్ బుర్ర హీట్ అయింది. ఈ సినిమా చూడడం వల్ల కొద్దిగా కూల్ అయిపోయాను. అందుకే ఈ సినిమాలో రావు రమేష్ గారు చేసినట్టుగా నా కొడుకుకి కూడా స్వేచ్ఛనిచ్చాను. చాలా బాగుంది. హే రాజు, కుర్రవాళ్ళని చూస్తుంటే మొదటి ప్రేమ విఫలమైపోగానే జీవితం లేదనుకుంటున్న చాలామందికి ఈ సినిమా కనుక చూస్తే తర్వాత భగవంతుడు మంచి జీవితాన్ని ఇస్తాడని డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇది కేవలం సినిమాగా కాకుండా ఒక జీవితంలో పాఠంగా స్వీకరించినట్లయితే యువత ఆత్మహత్యలు అనేటివి తగ్గుతాయని తెలియజేసుకుంటా ఉన్నాను. అరే సినిమా ఏంద్రా బాబు, చాలా బాగుంది. నేను మస్తుగా చూసినా కానీ సినిమా బాగుంది. అరే తల్లిదండ్రుల పెయిన్ కూడా ఎట్లుంటుంది బాగా చూపించి డైరెక్టరు. అలాగే పిల్లలు కూడా, యూత్ కూడా బాగా అందరు చూడాలి. అరే బాగున్నది. అలాగే ఇకపోతే మరి ముగ్గురు క్యారెక్టర్లుగా కొత్త అమ్మాయి కూడా బాగా చేసింది. ఎక్కడ చూసా కూడా చిన్న పాప కూడా బాగా చేసింది. అరే ఏమో చైతన్య, నాగ చైతన్యకి ఇట్లా చేశాడు అనుకోలేదు రాబాయ్. మరి ముందు ఒక క్యారెక్టర్ చేసిండు, తర్వాత ఒక క్యారెక్టర్ అంటే టీనేజ్లో ఒకటిగా ఉంటుంది, తర్వాత ఒకటి ఉంటుంది కదా, అది బాగా చేసిండు రాబాయ్. నాకు రెండు క్యారెక్టర్లు నాగ చైతన్య బాగా నచ్చింది. నెక్స్ట్ అంటే ఇంకా చాలా ఉన్నారు. మామూలుగా అయితే మనకి తండ్రి క్యారెక్టర్ బాగా చూపించారండి. నేను ఎందుకంటే తండ్రి బాధ అనేది, తండ్రి ప్రేమ అనేది నేను బాగా చూస్తుంటాను కాబట్టి ఇందులో డెప్త్ చాలా ఉందండి. నిజంగా రావు రమేష్ గారు తండ్రి క్యారెక్టర్ ఉంది. అదే గనక ప్లేస్లో అమ్మ పెంచినుంటే మాత్రం ఇప్పుడు 100 మంది అమ్మ ప్రేమ గురించి మాట్లాడేవాళ్ళు. తండ్రి ప్రేమ కంటికి కనబడదు, కానీ అది చాలా ఎలా చేస్తారు మన జీవితాంతం. అమ్మ 9 నెలలు మోస్తుంది కడుపులో, కానీ తండ్రి జీవితాంతము మోస్తాడు అనేదానికి ఈ సినిమా చాలా బాగా చూపించారు. అలాగే టీనేజ్లో కూడా ప్రేమ ఏదైతే ఉన్నదో, టీనేజ్లో ఒక ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం లేదు. ప్రేమ పెళ్లి తర్వాత కూడా ఇంకో జీవితం మొదలవుతుంది, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సినిమా చాలా బాగా చూపించారండి. నేనైతే రేటింగ్కు 5కు 5 ఇస్తానండి. సినిమా చాలా బాగుంది. మ్యూజికల్గా కానీ, సీన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఎవరికి వాళ్ళకి బాగున్నాయండి. సార్ వాయిస్ బాగా చేశారు. నాగార్జున గారి సినిమా గురించి చెప్తే ఎలా చెప్తారు, చెప్పగలరా? కొంచెం వాయిస్ ఇది ఏమండి, నేను ఇప్పుడే సినిమా చూశాను. అసలు మా అబ్బాయే అనుకున్న నా క్యారెక్టర్ చేసింది. 2 క్యారెక్టర్స్ నన్ను మించిపోయేటట్టున్నాడు. తండ్రి కొడుకును మెచ్చుకోదు కాబట్టి ఎక్కువ మెచ్చుకోవట్లేదు, కానీ నా కోడలు కూడా చాలా బాగా చేసింది. నా కొడుకు కంటే అనాలి, కాకపోతే నా కొడుకు ఫీల్ అవుతాడని చెప్పట్లేదు నేను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.